మనకి ఈ ఆన్సర్ వచ్చింది. దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మరొక క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్ నేను తీస్తున్నాను. ఈసారి ఈ క్వశ్చన్ మీకు రావచ్చు. ఈ చాప్టర్ సంబంధించి మీ సబ్జెక్ట్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ప్రెసెంట్ ఇచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనము సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏ ఫార్ములా రాసుకోవాలి? దీన్ని m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే మన ఫార్ములాకి రావాలి ఈ ఈక్వేషన్ని. అలా రావాలంటే మనం దీన్ని ఆర్డర్ మార్చుకోవాలి. ఏంటి మన గోల్ ఏంటి చెప్పిన ఇక్కడ రాసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ రాస్తున్నా m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? ఇది ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇలా రావాలి అని మీరు మైండ్ పెట్టుకుంటే మీకు ఏ సమ్ అయినా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇది ఇలా రావాలంటే గమనించండి. ఇప్పుడు 1 ప్లస్ సైన్ ఎక్స్ని ఫస్ట్ అవతల పంపించుకోండి. 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇది అవతలకి వెళ్ళింది. ఇలా బ్రాకెట్ వేసుకుంటున్నాను. dy చూడండి, అంటే ఇది అవతల మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం, రైట్? ఈజ్ ఈక్వల్స్ టు ఉందా? ఈజ్ ఈక్వల్స్ టు ఈ డిఎక్స్ ఉందా? ఈ డిఎక్స్ని ఇటు పంపించుకుంటున్నా. ఎక్స్ మైనస్ వై కాస్ ఎక్స్ డిఎక్స్ ఇలా వచ్చింది. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇది ఇటు మనం మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం. మన సమ్ అయితే ఇలా ఆర్డర్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది నేను ఎందుకు రాశాను అంటే మీకు కాన్సెప్ట్ సమ్ ఈజీగా అర్థం కావాలంటే ఏం చేయాలి? ఈ స్టెప్ ఎందుకు రాస్తున్నాము, నెక్స్ట్ ఎందుకు ఆ స్టెప్ రాస్తాము, మీకు ఒక ఐడియా ఉండాలి. కాబట్టి అందుకోసమే నేను ముందే రాశాను. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చేట్టుగా ఉంది కాబట్టి, సో అలా ఉంది అంటే ఆ ఫామ్ ఏంటి? ఆ ఫామ్ ఇది కాబట్టి ఇలా అరేంజ్ చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, మీకు చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను స్టూడెంట్స్. ఫార్ములాస్ కానీ బేసిక్స్ కానీ ప్రతిదీ నేను అర్థమైనా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, ఇలా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్సే కాకుండా బేసిక్ ఫార్ములాస్ కావాలన్నా ఈ చాప్టర్ సంబంధించిన మీ యొక్క టెస్ట్ బుక్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో వేసి మీకు అప్లోడ్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో నేను లింక్ కూడా పిన్ చేశాను. ఓకే, అండ్ ఇన్స్టా అకౌంట్ RSVibes9 అని మన ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి. దాని ద్వారా మీకు మోటివేషన్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ ఎన్నో వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో నా వీడియోస్ ప్రతిదీ ఫ్రీగా ఉంటుంది. ఏది మెంబర్షిప్ కానీ అలాంటివి ఉండవు. మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, నాకు తింటూ వారి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది అటు వెళ్ళిపోతే బెస్ట్, ఎందుకంటే మనకి ఈజ్ ఈక్వల్స్ టు 0 మాత్రమే ఉండాలి, రైట్? కాబట్టి ఇది అటు తీసుకెళ్తున్నా. ఇదే ఇటు తీసుకురావచ్చు కదా సార్, మీకు డౌట్ రావచ్చు. చెప్తా వినండి. ఇక్కడ డిఎక్స్ ఫస్ట్ డిఎక్స్ ఉంది కాబట్టి ఈ డిఎక్స్ స్టార్టింగ్ ఉండాలి. కాబట్టి ఇదే అవసరం తీసుకెళ్ళాలనుకోండి ఇటు వస్తుంది. కాబట్టి ఎక్స్ మైనస్ వై కాస్ ఎక్స్ డిఎక్స్ ఇదే ఇక్కడ అలా ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని అవతల పంపించుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇది మైనస్ 1 ప్లస్ సైన్ ఎక్స్ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, ఇది m అనుకోండి, ఇదంతటి m అనుకోండి, dx రైట్? ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, ఏం కాదు, నథింగ్ టు వరీ. n అంటే ఏంటి? ఇదంతా n, dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇలా మీరు అర్థం చేసుకోండి. మరి ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా అని డౌట్ వస్తే ఏం లేదు, ఇక ప్లస్సే ఉంటుంది అనుకోండి, ఈ మైనస్ దీనికి సంబంధించింది అనుకోండి. ఓకే, అలా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము దీని రెండింటిలో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏంటి ఇది? ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఎలా ఉంది అంటే ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనం రెండింటిని కంపేర్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, రెండింటిని కంపేర్ చేస్తే మనకి m వాల్యూ n వాల్యూ వస్తుంది. సో ఎలా కంపారిజన్ చేస్తున్నానంటే ఇది నేను 2 అనుకుంటున్నా, ఇది 1 అనుకుంటున్నా. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్.
ఓకే, మీకు అర్థమనుకుంటున్నా స్టూడెంట్స్. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం కంపారిజన్ చేసి మనం m ఈజ్ ఈక్వల్స్ టు ఏం వస్తుంది? m ఈజ్ ఈక్వల్స్ చెప్పండి, మనకి ఇది వస్తుంది x మైనస్ y కాస్ x. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు ఓకే మైనస్ సహా తీసుకోవాలి, ఎందుకంటే గమనించండి మనం ఇక్కడ ప్లస్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ మైనస్ దీనికి సంబంధించింది ఎన్ని సంబంధించింది కాబట్టి -1 ప్లస్ sin x. ఇది ఏమో m వాల్యూ dx గమనించండి dx ఓకే, మైనస్ కదా, -1 ప్లస్ sin x -1 ప్లస్ sin x, ఇదేమో n వాల్యూ dy అలా మీరు కంపారిజన్ చేసుకున్నారు. ఇప్పుడు కంపారిజన్ చేసుకున్న తర్వాత మనము దీనికి పార్షియల్ డెరివేషన్ మనం అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్, సింపుల్. ఓకే, ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ mకి nకి మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, అనుకోకపోయినా ఏమి కాదు, రైట్? 4 అనుకుంటున్నాం, ఇది 3 అనుకుంటున్నాం, 4 అనుకుంటున్నాం. అయితే పార్షియల్ డెరివేషన్ ఇప్పుడు 3 అది 4 అని రాసుకోకపోయినా మీకు ఏ టెన్షన్ లేదు, నథింగ్ టు వరీ. ఓకే, పార్షియల్ డెరివేషన్ ఫర్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు, ఇప్పుడు మనం ఇక్కడ m ఉంది కదా, గమనించండి ఇక మనకి ఇక్కడ m ఉంది, దీన్ని మనం అప్లై చేస్తామంటే విత్ రెస్పెక్ట్ y అప్లై చేస్తాం దీనికి, అందుకే విత్ రెస్పెక్ట్ టు y అప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది m ఓకే డో బై డో y అవుతుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ y ఉంది కాబట్టి x కాన్స్టెంట్. ఓకే, x కాన్స్టెంట్ అర్థం ఏంటి? ఇక్కడ x ఉంది, ఏమైపోతుంది? 0 అయిపోతుంది, కాబట్టి 0 మైనస్ ఇది 0 అయిపోతుంది, y ఏమవుతుంది? 1 అవుతుంది, కాబట్టి 1 కాస్ x, అంటే కాస్ x మనం అప్లై చేయము, 0 అయిపోతుంది కాబట్టి అప్లై చేయము, yకి అప్లై చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇలా 1 కాస్ x వస్తుంది. ఓకే, మరి దీనికి కూడా అప్లై చేయకూడదు కదా సార్ అంటే, ఒకటే ఉంటే మనం ఖచ్చితంగా అప్లై చేయాలి, 2 ఉంటే మాత్రం ఇలాగా దీనికి అప్లై చేయకుండా దీనికి మాత్రం అప్లై చేసుకోవచ్చు, u ఇంటూ v ఫార్ములా అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ డో m బై డో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ x వచ్చింది ఇలాగా, రైట్? ఇప్పుడు దీనికి చిన్న బాక్స్ తీసుకోపని ఏం కాదు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మనకి m అయిపోయింది కదా, అలానే nకి చేద్దాం, రైట్? nకి విత్ రెస్పెక్ట్ ఆఫ్ x చేయాలి, గమనించండి. ఓకే, n తీసుకున్నాను, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 4, ఇది ఈక్వేషన్ 4 కదా, దీనికి అప్లై చేస్తాం, అప్లై చేస్తే ఏమొస్తుంది? డో విత్ రెస్పెక్ట్ సేమ్ ఇలానే విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే డో n బై డో x ఈజ్ ఈక్వల్స్ టు, రైట్? సో మైనస్ కాబట్టి ఇదిగోండి మైనస్ 1కి అప్లై చేస్తే 0, ఎందుకంటే 1 ఈజ్ ఎ కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, ప్లస్ సైన్ x, మనం x కాబట్టి సైన్ x కాబట్టి అప్లై చేయొచ్చు, కాస్ x వస్తుంది, ప్లస్ కాస్ x వస్తుంది. అలా చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చూడండి, డో n బై డో x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ x ఇలాగా, రైట్? అంటే ఈ రెండు వాల్యూస్ మనకి సేమ్ ఉన్నాయి, ఈ రెండు వాల్యూస్ మనకి సేమ్ ఉన్నాయంటే ఇక్కడ మనకి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ఎగ్జాక్ట్ అని మనకి ప్రూవ్ అయిపోయింది. ఓకే, దానికోసం ఏమొచ్చు మనం చూడండి, డో m బై డో y ఈక్వల్స్ టు డో n బై డో x, రెండు ఈక్వేషన్స్ చూడండి, ఇది సేమ్ ఆన్సర్ చూడండి, మైనస్ కాస్ x రెండు ఈక్వల్ రాసుకున్నాను అందుకోసమే. ఓకే, రెండు ఇక్కడ ఈక్వల్ అని రాసుకుని thus given
గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ అని మనం రాసుకోవాలి. రాసుకోకపోతే ఏమవుతుందంటే ఏమీ కాదు, నథింగ్ టు వరీ. ఈ రెండు ఈక్వల్ ప్రూవ్ చేసామని రాసుకోవచ్చు. ఏంటి ఈ రెండు ఈక్వేషన్స్ ప్రూవ్ అయినాయి మనం రాసుకుంటే సరిపోతుంది. దానంతా లైన్ తీసుకోండి. ఓకే, సో దస్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ఎగ్జాక్ట్ అని ప్రూవ్ అయింది కదా. ఫస్ట్ మనము చూడండి, ఈ ఫామ్లో మనం ఈక్వేషన్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఇలా మనకి ఎగ్జాక్ట్గా మనకి అవ్వాలి. దాని తర్వాత మనం తీసుకోవాలంటే జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఒకటి ఉంటుంది, అది తీసుకోవాలి. ఏంటి ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ an exact differentiation equation is given as integration of m dx plus integration of n dy అని వేసుకోవాలి. ఇక్కడ y is a constant terms. y ఏంటి? y is a constant terms. ఇది రాయాల్సిన లేదు, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను, మీరు రాసుకుని సరిపోతుంది ఫార్ములా. ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఏంటి? ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్, రైట్? ఇది మీరేం రాయాల్సిన లేదు, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఎం అంటే ఏంటి? ఎం అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ వై కాస్ ఎక్స్. జాగ్రత్తగా గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఎక్స్ మైనస్ వై కాస్ ఎక్స్ డిఎక్స్ రాసుకున్నా. ఓకే, చాలా కేర్ఫుల్. ఇక్కడ ఏంటంటే ప్లస్ పెట్టుకోండి, ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే ఇదంతా తీసుకోకూడదు, మైండ్లో పెట్టుకోండి. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఏంటి? ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ అంటే మనము ఎక్స్ టర్మ్స్ కాకుండా మిగతా ఏమైనా తీసుకోవాలి. సైన్ ఎక్స్ ఇది ఎక్స్ టర్మ్, ఇక్కడ మనకి ఏమి మిగిలింది? 1 మాత్రమే ఉంది కాబట్టి -1 తీసుకుంటాం. -1 dy తీసుకోవాలి. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ అది ఎక్స్కి వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వై. మనం వై ఈజ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి మనం వైని బయట వేసుకుందాం స్టూడెంట్స్. ఓకే, మైనస్ వైని బయట తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని వేసుకోవాలి. ఓకే, వైని మనం బయట తీసుకున్నాం ఎందుకంటే వై ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి. ప్లస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 అంటే ఏంటి? మనకి వై వస్తుంది, -y వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మన ఇక్కడ మైనస్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే x² వస్తుంది. ఏమొస్తుంది? x² వస్తుంది. మైనస్ వైకి అప్లై చేయకండి వైకి అప్లై చేయొద్దు, వై వేసుకున్నాను. కాస్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే సైన్ ఎక్స్ వస్తుంది. దాని తర్వాత మైనస్ ఉందా? ఈ -y ఇలా యాస్టేజ్ వేసుకోండి, రైట్? అయితే ఫార్ములా చేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు సి అని వేసుకోలేదు మనం, రైట్? ఈజ్ ఈక్వల్స్ టు సి అని వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు సి అని ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు సి, ఈజ్ ఈక్వల్స్ టు సి అని మనం ఖచ్చితంగా వేసుకోవాలి స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో x² ఇక్కడ -y ఇక్కడ -y కామన్ తీసుకోండి. -y కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? ఇక్కడ -y కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 1 ఉంటుంది. 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇది ఉంటుంది. గమనించండి, ఇక్కడ -y ఇక్కడ -y కామన్ తీస్తే సైన్ మిగులుతుంది. సైన్ ఎదుగుకోండి, ఇక్కడ 1 ఉంటుంది, 1 మిగులుతుంది. -లో కామన్ తీసారు కాబట్టి 2 కూడా ప్లస్లు అయిపోయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఏం చేశాను? ఇచ్చిన ఈక్వేషన్ మనం ఇలా ఈ ఫామ్ రాసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్. ఇది
రాసుకున్నాక మనం పాస్ట్ డెరివేషన్ ఎంకి అప్లై చేయాలి, ఎన్కి అప్లై చేయాలి. నేను ఎంకి అప్లై చేశాను, ఎన్కి అప్లై చేశాను, నాకు రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి. సేమ్ వాల్యూస్ వస్తే ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఇది మనకి ఫార్ములా ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సి ఉంటుంది, రైట్. అప్పుడు మనము వై ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్. సో దాని వైజ్ మనం అప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.